శ్రీ మహావిష్ణువు పెళ్లికి దేవతలందరూ వెళ్ళినప్పుడు గణేష్ని స్వర్గలోకానికి కాపలాగా ఉంచారు. నారద ముని గణేశుడు ఒంటరిగా ఉండడం చూసి నారదుడు గణేష్ దగ్గరికి వచ్చి, స్వర్గలోకానికి కాపలా కోసం కాదు గణేష నిన్ను ఇక్కడ ఉంచింది, నువ్వు పెళ్లికి రావడం వాళ్ళకి నచ్చలేదు. నారదుడు అన్న మాటలు విని గణపతికి చాలా కోపం వచ్చింది. కళ్యాణ ఊరేగింపు వెళ్లే దారిలో మట్టిని తవ్వి బోలుగా మార్చేందుకు ఎలుకల సైన్యాన్ని పంపాడు. ఎలుకల సైన్యం మట్టిని తవ్వి పైన దారిలాగా ఉండేటట్టు చేశాయి. ఇంతలో లక్ష్మీ విష్ణువుల పెళ్లి ఊరేగింపు వస్తుండగా రథం చక్రాలు దారి బోలుగా ఉండడం వల్ల రథచక్రాలు మట్టిలో ఇరుక్కుపోయాయి. దేవతలెవరూ రథాన్ని బయటకు తీయలేకపోయారు. ఎంత ప్రయత్నం చేసినా రథం చక్రాలు బయటికి రాలేదు. ఏం చేయాలో అర్థం కాక అదే దారిలో ఒక పేద రైతు ఎడ్లబండి నడుపుతూ వస్తుండగా తన బండి చక్రాలు మట్టిలో దిగబడిపోయాయి. గణపయ్య, నేను వెళ్ళే దారిలో గోతులు లేకుండా చూడు ప్రభు అని గణపతిని తలుచుకుంటూ వెళ్తుండగా అది చూసి దేవతలు చాలా ఆశ్చర్యపోయారు. ఆ రైతును ఆపి, నీవు ఎందుకు గణపతిని తలుచుకున్నావు? నీ ఎడ్ల బండి మట్టిలో ఇరుక్కుపోతే గణపతిని తలుచుకున్నావు అని రైతును అడిగారు. అతను జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించే ఆది దేవుడు అని చెప్పారు. ఇది విన్న దేవతలు గణపతి వల్ల ఇవన్నీ విఘ్నాలు అని మనసులో అనుకుని దేవతలందరూ గణపతి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పి పెళ్లికి తీసుకువెళ్తారు గణపతిని. ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్.